హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్జేకే బ్లాగ్స్. ఈరోజు తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు అన్నీ చూడండి ఒకసారి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఒక బిగ్ ఆనియన్ తీసుకోండి, ఒక్కటి చాలు. దాని అంతా బాగా కలుపుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేసుకోండి. సిమ్లో పెట్టుకొని చేసుకోండి, మళ్ళీ మారుతుంది. ఇందులో కొన్ని పచ్చిమిర్చి వచ్చేసి ఒక 12 వేసుకున్నాం, ఎందుకంటే మేము స్పైసీగా తింటాం కాబట్టి 12 వేసుకున్నాం. మీకు కావాలి అంటే తగ్గించుకుని వేసుకోండి, మీకు తగినట్టు వేసుకోండి. చాలా బాగుంటుంది, ఇది మా మమ్మీ చేసి చూపిస్తుంది. నువ్వు స్పైసీ తింటావా? తింటా, నువ్వు తింటావు కదా, బాగా కష్టం లేదు కదా. ఇప్పుడు వచ్చేసి పెసరబాలండి. ఇవి వచ్చేసి మనం ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టేసుకొని ఒక 4 స్పూన్స్ అట్లా పెట్టుకోండి. అవి తీసి దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇవంతా కొంచెం పసుపు వేసుకోండి. ఇది ఈజీగా అయిపోతుందండి, ఎవరైనా వచ్చినా కూడా ఈజీగా టకటక చేసి వాళ్ళకి పెట్టేయచ్చు అనమాట. ఉప్పు వేసుకోండి, మీకు తగినంత చూసుకొని వేసుకోండి. బాగా కలిపేసుకోండి సిమ్లో పెట్టుకొని. అన్నీ మంచి హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్. ఇవి తోటకూర చాలా హెల్తీ ఫుడ్ కదా అండి. మమ్మీ చేసి చూపిస్తుంది, మమ్మీ చాలా బాగా చేస్తుంది అన్నీ. మీకు ఇంకా రెసిపీస్ ఏం కావాలో చెప్పండి. మేము వచ్చేసి 3 తోటకూర కట్టలు తీసుకున్నాం చూడండి, 3 తీసుకున్నాం. మీకు ఎంత కావాలో మీ ఇంట్లో బట్టి మీరు కూడా అట్లా విధంగా వేసుకోండి. ఇప్పుడు అంతా బాగా కలిపేసుకొని మూత మూసుకొని మగ్గించుకోండి ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకొని మళ్ళీ మారుతుంది కాబట్టి. చూడండి ఇప్పుడు మగ్గిపోయింది. ఒక పావు ముక్క తీసుకొని దాంట్లోకి ఎల్లిపల్లి మిక్సీకి వేసిన పొడి దాంట్లోకి వేసేసాను చూడండి. అంత వేసేసి బాగా కలిపేస్తుంది మమ్మీ. టేస్టీగా సూపర్గా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ఇంట్లో ట్రై చేసి నాకు చెప్పండి. ఇది చాలా బాగుంటుంది, సింపుల్గా ఈజీగా అయిపోతుంది. చపాతీకి రైస్కి చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన సిమ్లో పెట్టుకొని కలుపుకొని మళ్ళీ మాడిపోతుంది. బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం, కొంచెం సేపు అవుతుంది కాబట్టి. చూడండి ఇప్పుడు మగ్గిపోయింది, చూసారా, బాగా అంతా మొత్తం కలిపేసాం. చపాతీలోకి వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోకండి. మీకు ఏమన్నా డిషెస్ కావాలంటే కామెంట్ చేయండి, మేము ట్రై చేస్తాం. ఇంకా సర్వ్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఎంజాయ్.